కిన్నెరా రే ఎలా కిన్నెరా? ఉన్నావు నాన్న? నా కూతురు కిన్నెరా. వీలేంటి నాన్న, నువ్వు మండే ఇంటికి రావంటున్నారు. చెప్పు నాన్న. నీకు గుర్తుందా మొన్న నువ్వు అన్నం తినకపోతే నీకేం తీసుకొస్తానని చెప్పాను? మూన్ని. మరి మూని తేవాలంటే నేను అక్కడికి వెళ్ళాలి కదా. డాడీ మూన్ దగ్గరికి వెళ్తున్నాడు అన్నమాట. వీళ్ళకి తెలియదమ్మా, తెలిస్తే తీసేసుకుంటారు. మరి నువ్వు మూన్ దగ్గరికి వెళ్తే అక్కడ కింద పడిపోతావని, మళ్ళీ తిరిగి రావని ఈ అంకుల్ అన్నారు. నీకేమనిపిస్తుంది కిన్ను? మా నాన్న సూపర్ హీరో, ఖచ్చితంగా మూన్ని తీసుకొస్తాడు. నిజం అంకుల్, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నా కోసం మూన్ని తెచ్చాక రోజు పొద్దున్నే నాకు పోనీటైల్ వేస్తాడు, లంచ్ బాక్స్ పెడతాడు, స్కూల్కి తీసుకెళ్తాడు, రాత్రి బోల్డ్ అన్ని బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తాడు. మమ్మీ చెప్పింది కదా నాన్న, వచ్చేస్తావు కదా? ఎస్ కిన్ను, ఏదేమైనా ఎవరేమన్నా డాడీ మూన్ దగ్గరికి వెళ్తాడు. 4 డేస్లో మిషన్ పూర్తి చేసుకుని వస్తాడు. ఇంటికి వచ్చాక నీతో పాటు మొత్తం దేశం గర్వపడేలా చేస్తాడు. ప్రామిస్ యూ కిన్ను, డాడీ ఈజ్ ఎ సూపర్ హీరో. అయితే ఇవాళ రాత్రి నేను ఇక్కడి నుంచి నేను చూస్తాను నాన్న, మూన్ వైపు. నేను కూడా నేను చూస్తాను పైనుంచి. జాగ్రత్త నాన్న. బాయ్ బాయ్. ఐ లవ్ యూ. బాయ్ కిన్ను. ఐ లవ్ యూ. నీ ప్లాన్ లాగి నా టీఎస్ కూడా ఆగట్లేదు. ఫస్ట్ టైం నా కూతురు నన్ను కోరింది. మూన్. ఒకరి కూతురికి ఇది మొదటి కోరిక, ఇంకో కూతురికి ఇదే ఆఖరి కోరిక. పగలు రాత్రి కష్టపడి పనిచేశాం. ఎన్నో టఫ్ డెసిషన్స్ తీసుకున్నాం. ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాం. ఇప్పటి వరకు పక్క దేశాలకి చప్పట్లు కొట్టింది చాలు. నౌ ఇట్స్ అవర్ టర్న్. ఈ మిషన్ సక్సెస్ అవ్వడానికి నా ఆర్డర్స్ ఫాలో అవ్వండి. ఇందులో ఏ పొరపాటు జరిగినా, ఎలాంటి ఇష్యూ వచ్చినా దానికి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే, ఆల్ ఫ్లైట్ కంట్రోలర్స్ లిజన్ అప్. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగంది మనం చేయబోతున్నాం. We are reaching the moon. Dave, ఇప్పటి నుంచి డెసిషన్స్ చెప్పి తీసుకో. అండ్ ఆటోమేటిక్ కంట్రోల్ ఓవర్ రైడ్ చేయి. ఎస్ సార్. టుడేస్ ద డే. ఈరోజు మనం గంటకి 7,000 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు వెళ్తున్నాం. అండ్ మన మిషన్ పేరు మిషన్ కిన్నెరా. అసలు ఫుడ్ అంటారా దీన్ని? దేవం, రియలీ సారీ. నా వల్ల నీకెంత లాస్ జరిగిందో తలుచుకుంటేనే భయం, బాధ ఒకేసారి వస్తున్నాయి. ఎప్పుడో జరిగిపోయింది దాని గురించి ఇప్పుడు ఎందుకు? టెన్షన్లో ఉన్నప్పుడు నా మాట వినప్పుడు నీ తప్పైతే, నాతో పాటు కారులో వస్తానన్న పారు ఆపలేకపోవడం కూడా నా తప్పే. ఇప్పుడు మనం వాటి గురించి ఆలోచించకూడదు. ఐ నీడ్ యూ సపోర్ట్ ఆన్ దిస్. జరిగిపోయిన దాన్ని పాస్ట్లోకి వెళ్ళి కరెక్ట్ చేసిన అవకాశం మనకు రాదు. విప్రే అనే విషయంలో మనకు అది వచ్చింది. మన ఇద్దరు తప్పు కరెక్ట్ చేసుకునే ఏకైక అవకాశం ఇదే. ఐ నీడ్ యూ బై మై సైడ్. నీ సపోర్ట్ నాకుంటే మనం కలిసి దీన్ని అచీవ్ చేయగలం.
ఇట్స్ అవర్ బేబీ. ఈ బర్న్ తర్వాత వాళ్ళు స్లీప్ బ్రేక్ తీసుకోవాలి. Guys, she needs some sleep. నిద్ర మనకి ఇప్పుడు అంత లగ్జరీ లేదు. నేను నిద్రపోను. ఈ మిషన్ సక్సెస్ అయ్యేంత వరకు నాకు నిద్ర పట్టదు. వాడు చిన్నప్పటి నుంచి అంతే. అనుకుని సాధించేంత వరకు నిద్రపోడు. స్పేస్లోకి వెళ్ళిన వాడికి మండుతనం పోలేదు. టెల్ దమ్ వీఆర్ నాట్ లూజింగ్ దమ్. Yeah. వాళ్ళు కాసపోయినా నిద్రపోవాలి. Hey, good to see you. కరెంట్ ఏమైనా మాట్లాడతావా? వాడు అక్కడ దాకా వెళ్ళినందుకే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఇంజన్స్ ఇంకా ఎంతసేపు బర్న్ చేయాలి? మూన్ గ్రావిటీలోకి వెళ్ళేదాకా బర్న్ చేయాలి. అరౌండ్ 7 hours 40 minutes. 7 hours. Any of you need a break right now? వాళ్ళు నిద్రపోకపోతే మేము కూడా నిద్రపోము. విప్రయాన్ మూన్ చుట్టూ 805 km/h స్పీడ్లో తిరుగుతుంది. మన విప్రయాన్ని రీచ్ అవ్వాలంటే ఆ చుట్టూ ఉన్న క్లోజెస్ట్ ఆర్బిట్లో మ్యాచింగ్ వెలాసిటీతో తిరగాలి. అప్పుడు ఈ రెండు మ్యాచ్ అయ్యే చోటు 3 నిమిషాల కన్సిస్టెన్సీ దొరుకుతుంది. ఆ 3 నిమిషాలు మనం మాన్యూవర్ చేసి విప్రయాన్ నుంచి డేటా రిట్రీవ్ చేయాలి. ఛాలెంజెస్ ఏంటి? స్పీడ్ మ్యాచ్ అయ్యే పాయింట్ మనం ఫిగర్ అవుట్ చేయాలి. మిస్ మ్యాచ్ అయితే మళ్ళీ మనం ఇంకొక రొటేషన్ చేయాలి. పవర్ అండ్ టైమ్ ఇష్యూస్తో పాటు ఎక్స్ట్రా రొటేషన్లో ఏ డిస్టర్బెన్స్ వచ్చినా మనం మూన్ గ్రావిటేషన్లో పడిపోతాం. సో థియోరిటికల్గా చెప్పాలంటే విప్రాయన్ 778 feet/second స్పీడ్తో మూవ్ అవుతుంది. అండ్ ఈ క్యాల్కులేషన్ ప్రకారం 5 kg థ్రస్టర్స్తో 305 seconds స్పెసిఫిక్ ఇంపల్స్ యూస్ చేస్తే 1016 kg ప్రాపలెంట్ ఇవ్వాలి. ఎస్, దాన్ని బట్టి మనం అనుకున్న టైంకి విప్రయాన్ రీచ్ అవ్వాలంటే మనం 9000 km/h స్పీడ్తో ట్రావెల్ చేయాలి. 9000 kmph? ఇంపాసిబుల్. జటాయి 1 అంత స్పీడ్ వెళ్ళడానికి డిజైన్ చేయలేదు. అండ్ థియరిటికల్లీ వి లూజ్ కంట్రోల్ ఓవర్ ద ఫ్లైట్. కరెంట్ మనం ఆ స్పీడ్లో వెళ్ళకపోతే విప్రయాన్ శాటిలైట్ మిస్ అవుతాం. మిషన్ సక్సెస్ అవ్వాలంటే 2 మిడ్ కోర్స్ కరెక్షన్ చేయాలి. కరెక్ట్గా ఏ పాయింట్లో వెలాసిటీస్ మ్యాచ్ అవుతాయి అనేది ఒకటి, అండ్ ఏ టైంలో ఇనిషియేట్ చేయాలనేది ఇంకోటి. మనకు కావాల్సిన టైం దొరకాలంటే మనం ట్రావెల్ చేయాల్సిన స్పీడ్ 9000 km/h. $7,700, $7,900, $8,000, $8,200, $8,400, $8,500, $8,600, $8,700, $8,900, $9,000. Congratulations. Jatayu is moving at 9,000 km/h. What happened? సంజయ్, జటాయు విజువల్స్ రావట్లేదు. We have a main bus B undervolt. వాట్? ఎయిర్ లాక్ లైట్ స్టేటస్ ఏంటి? పోర్ట్ ప్యానెల్స్లో రెడ్ కలర్ ఇండికేట్ చేస్తాం. We're checking. Is it main bus B? ఎస్, నేను టర్మినల్ రీకాన్ఫిగర్ చేస్తాను. సర్వీస్ మాడ్యూల్కి బ్యాక్ అయ్యి సర్వీస్ మోడల్ లాక్ ఫైల్స్ ఓపెన్ చేయి. Sir, we have a serious problem. Service module latch open అయింది.
యువర్ డేటా టెలింగ్ యూ నౌ? పవర్ యూనిట్ రీడింగ్స్ చూపించట్లేదు సార్. మాన్యువల్గా చెక్ చేయి. సార్ వాళ్ళకి ఓన్లీ 60 hours పవర్ బ్యాకప్ ఉంది సార్. లిసన్, విప్రయాన్ దాకా వెళ్ళడానికి మీకు 25 minutes పడుతుంది. ఆ తర్వాత ఎర్త్కి తిరిగి రావడానికి 72 hours పడుతుంది. అర్థమవుతోందా? మీకు 60 hours మాత్రమే పవర్ సప్లై ఉంది. సర్వీస్ మాడ్యూల్ మొత్తం బర్న్ అయిపోయింది. మీరు బయటికి వెళ్ళే దారి లేదు. హ్యాచ్ ఓపెన్ చేస్తే కమాండ్ మాడ్యూల్ కూడా బ్లాస్ట్ అవుతుంది. లూనార్ ఆర్బిట్ నుంచి స్లింగ్ షాట్ తీసుకుని ఆక్సిజన్ అయిపోయేలోపు ఎర్త్ వైపు వచ్చేయండి. దేవ్, విప్రయానికి మనం చాలా దగ్గరలో ఉన్నాం. వి ఆల్మోస్ట్ రీచ్డ్ ఇట్. Dave, we tried. We're all very proud of you. Please return immediately. మనకి బయటికి వెళ్ళే దారి లేదు. Prepare to bring them back. దేవ్, ఐమ్ సారీ, ఆటో పైలట్కి స్విచ్ ఆన్ చేస్తున్నాం. వాళ్ళు బయటకు వెళ్ళగలరో లేదో చెక్ చేయడానికి ఒక దారి ఉంది. సర్వీస్ మాడ్యూల్ మొత్తం బర్న్ అయిందా లేకపోతే అవుటర్ ఛాంబర్ బర్న్ అయిందో చెక్ చేయాలి. జస్ట్ గివ్ మీ మినిట్. కరెక్ట్. టెంపరేచర్ ప్రెషర్ ప్యానల్స్ ఓపెన్ చేయండి. ఓకే. వాల్యూస్ ఆల్మోస్ట్ స్టడీగా ఉన్నాయి. 30 degrees రేంజ్ దగ్గర ఫ్లక్చువేట్ అవుతున్నాయి. గుడ్. సో దాని అర్థం సర్వీస్ మాడ్యూల్ కనెక్ట్ చేసే ఛాంబర్ బర్న్ కాలేదు. అది సేఫ్గానే ఉంది. మీరు దాని నుంచి బయటకు వెళ్ళొచ్చు. అది అన్లాక్ సిస్టమ్ రా. ఒకవేళ ఇండికేటర్ స్టక్ అయి ఉంటే ఓకే, ఒకసారి సర్వీస్ మాడ్యూల్ లాక్స్ ఓపెన్ చేయి. అలాగే బస్ పీకి పవర్ ఇన్పుట్ ఆన్ చేయి. లాక్ ఫెల్ రీడింగ్స్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? లేదు. ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేయాలి. బస్ కూడా సేమ్ పవర్. సేమ్ 30 degrees చూపిస్తుంది. ఫ్యాంటాస్టిక్. దాని అర్థం సర్వీస్ మాడ్యూల్ అండ్ కమాండ్ మాడ్యూల్ కనెక్ట్ చేసే ఛాంబర్ బర్న్ కాలేదు. అది సేఫ్ గానే ఉంది. వాళ్ళు దాని నుంచి బయటకు వెళ్ళొచ్చు. ఆదిత్య, ఒకవేళ నీ ప్రొసీజర్ రాంగ్ అయితే అందరి ప్రాణాలు పోతాయి. సో ట్రస్ట్ మీ, ఇట్ వర్క్స్. ఐ ట్రస్ట్ యూ గైస్. మెయిన్ అప్లికేషన్స్ తప్ప మిగతావి టర్న్ ఆఫ్ చేద్దాం. చిన్నప్పుడు చందమామని చూపిస్తే కానీ ఫుడ్ తినేవాడిని కాదంట. ఇప్పుడు దాని దగ్గర వెళ్తుంటేనే ఫుడ్ సరిపోవట్లేదు. We are entering the lunar sphere of influence. Congratulations. ఇప్పుడు మన మూన్స్ గ్రావిటేషన్ పుల్లో ఉన్నాం. కాపీ. దేవ్, ఇది గుర్తుపెట్టుకో. స్లింగ్ షాట్ చేయాలంటే ఇప్పుడున్న ఆర్బిటల్ డిస్టెన్స్ అలాగే మెయింటైన్ చేయాలి. విప్రయాన్ ఇప్పుడు 806 kmph ఉంది. నీ ఫ్లైట్ స్పీడ్ ఇప్పుడు తక్కువ ఉంది. అంటే నీకు కరెక్ట్గా 8 minutes మాత్రమే టైం ఉంది. అది దాటితే నేను రిటర్న్ తీసుకురాలేం. యూర్ ఆన్ సూసైడ్. కాపీ సార్.